ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభవందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సిలువ ధ్యాన ఆరాధన కూడాలు 12వ రోజు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు ప్రభువా మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి మీరు భద్రంగా జీవింపచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఈరోజు ఈ సిలువ ధ్యాన ఆరాధన కూడికను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీరే మీకు ఆత్మ స్వాధీనంలో ఆధీనంలో జరిగించమని కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు రాజా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఈరోజు ఈ కూడికలో ఈ ప్రార్థన కార్యక్రమంలో ఎంతమంది అయితే మరి పాలు పంపులు పొందుతూ ఉన్నారో వారినందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, ఆత్మతో అయ్యా సత్యముతో హృదయపూర్వకంగా మేమందరము ఆరాధించి గణపరచడానికి సహాయం చేయండి. ఆత్మీయ ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని మీ అభిషేకముతో నింపండి. అయ్యా, మీ దివ్యమైన సందేశాన్ని మాకిచ్చి ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ దీన సేవకుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా, మీ పాత్రగా, మీ బోరగా అభిషేకించి మీరే వాడుకోండి దేవా. అయ్యా తండ్రి, లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తూ ఉన్నారో వారిని కూడా ప్రత్యేకముగా దర్శించి మీ కృపలో వర్ధిల్ల చేయమని బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. మీ ఆత్మ కార్యములను ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. హృదయపూర్వకమైన ఆరాధన మేము చేసేవారిగా, హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించేవారిగా ఉండడానికి మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ కూడికను, ఈ ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీరే మీకు ఆత్మ స్వాధీనంలో జరిగించి ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లరా, మీ అందరికీ మరొక్కసారి రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును స్తుతిందాం, ప్రభువును కనపరుద్దాం. మరి జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా అనే కీర్తన పాడుతూ మనమందరము దేవదేవుణ్ణి ఆరాధిందాం, మహిమపరుద్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవదేవునికి ఆరాధన చేద్దామా? ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని సన్నిధానంలో ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా,
స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. మెడగది మీద అపోస్తలులపై కృమ్మరించిన ఆత్మవలే, పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కృమ్మరించుము. మెడగది మీద అపోస్తలులపై కృమ్మరించు ఆత్మవలే, పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కృమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, నలుదిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కృమ్మరించుము. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, నలుదిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కృమ్మరించుము. స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము స్తోత్రము యేసయ్యా, స్తోత్రము యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా, అభిషేకించుమా, అభిషేకించుమా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలరా, జీవము కలిగిన దేవుడు తన ఆత్మతో మనలను అభిషేకించినప్పుడు దైవ మహిమ, దైవ కార్యాలు మనము చూడగలుగుతాము అని చెప్పి ప్రభు పేరుడు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాని ప్రభువులో నుంచి ఒకవేళ బలపరచబడిన తర్వాత, స్థిరపరచబడిన తర్వాత, దేవుని ద్వారా మేలులు, ఉపకారములు, ఆశీర్వాదములు పొందుకున్న తర్వాత ఒకవేళ మరలా మనం వెనక్కి వెళ్ళిపోతే ఎన్నో నష్టాలు పొందుకుంటాం, ఎన్నో నష్టపోతాం మన జీవితంలో. చాలామంది అనుకుంటారు, భక్తి చేస్తే ప్రయోజనం ఉంది, మానేస్తే నష్టం ఏంటి అని అనుకోవచ్చు. అంటే మానేస్తే ఎప్పట్లాగే ఉంటాను కానీ నాకే నష్టం జరగదు కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పొరపాటే. ఎందుకంటే దేవునిని ఎరిగిన వారుగా మనము ఉండి మునుపటి కంటే మరలా వాటికి, అంటే తిరిగి మరలా పాపానికి దాసులై ఉండగోరనేలా. ఎందుకంటే మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో నా శుభ వందనాలు నేను తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అని చెప్పి వాక్యంలో వ్రాయబడింది. ఎందుకంటే ఆత్మీయంగా ఒకవేళ వెనుతిరిగితే, మరలా వెనక్కి వెళ్ళిపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటో ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈ రోజున వాటిని గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దేవునిని ఎరిగిన వారు ఎవరు? మీరే. తెలియని వారు కాదు, క్రొత్తగా ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చిన వారు కాదు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మీలో ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా 199 మంది లేదా 100కి 100 మంది కూడా నాకు తెలిసి మరి ప్రభువుని ఎరిగిన వారుగా ఉన్నారు. ఎరిగిన వారుగా ఉండి మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉండి, అంటే మనం ఆయన తెలుసుకున్నాము, మన గురించి ఆయనకి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు ఆయనకి. ఆయన చేత ఎరుగబడిన వారునై ఉన్నాము గనుక బలహీనమైనవి, ఈ లోక సంబంధమైనవి ఎలాంటివి అంటే బలహీనమైనవి, నిష్ప్రయోజనం, అంటే దానివల్ల ఉపయోగం లేదు. లోకంలో ఉన్న వాటి ద్వారా దేవుని రాజ్యానికి ఎంత మాత్రం కూడా చేరలేము. ఎందుకంటే మరలా మూలపాఠముల తట్టు మరలా మొదటికి వచ్చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం, ఎదుగుతున్నాం, మరలా పడిపోతున్నాం, మరలా మొదటికి మనం వచ్చేస్తూ ఉన్నాం. ఏమండి, ఎంతకాలం ఇలా ప్రభువులో ఆత్మీయంగా ఎదిగినట్టు ఎదిగి మరలా పడిపోవడం ఏంటి? మరలా తిరిగి త్రాగుడుకు బానిస అవ్వడం ఏంటి? మరలా పాపిష్టి పనులు చేయడం ఏంటి? మరలా దేవునికి విరుద్ధంగా జీవించటం ఏంటి? ఎంత ఆత్మీయంగా నువ్వు ఎదిగావో మర్చిపోతున్నావా? ప్రార్థనలు ఎదిగావు, వాక్యంలో ఎదిగావు, పరిచర్యలు ఎదిగావు, చక్కని పాటలు పాడేవాడివి, ఆత్మీయ ఆరాధన చేసేవారు, దేవుని సన్నిధిలో ఎంతో గొప్ప శక్తితో మీరు నింపబడి ఉండేవారు. ఈ రోజున మరలా మూలపాఠముల తట్టు తిరగడం ఏంటి? మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరలేరా అని చెప్పి ఎందుకు ఉండగోరుతున్నారు? ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అలాగా మరలా ఇంతకు ముందులా మరలా ఎందుకు అలా మారిపోతున్నారు? ఎందుకంటే ఆత్మీయ జీవితంలో గలతీయుల గురించి మాట రాస్తూ, గలతీయులు ఆత్మీయ జీవితంలో వెనుకకు జారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారితో పౌలు ద్వారా, ఈ వాక్యము ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. వెనుదిరిగిన వారి జీవితంలో ఎవరు ఉండరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉండరు. నువ్వు వెనుతిరిగితే యేసు ప్రభువారు నీ జీవితంలో ఎంత మాత్రం కూడా ఉండరు. ఆత్మీయంగా వెనుదిరగడం అనేది ఎంతో తీవ్రమైన ఆత్మీయ నష్టానికి దారితీస్తుంది. ఆత్మీయ నష్టానికి దారితీస్తుంది.
నష్టపోతాం. దీనివలన వారు అనేకమైన కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను ప్రభు పేరుడు తెలియజేస్తూ ఉన్నాను. నెంబర్ 1, మొట్టమొదటిగా మనం చూస్తే వెనుదిరగడం వల్ల ధన్యత కోల్పోతామంట. వెనుదిరగడం అంటే దేవునికి మరలా దూరం అయిపోవడం వల్ల, దేవునికి దూరం అవ్వడం వల్ల, ఆత్మీయ జీవితంలో జారి పడిపోవడం వల్ల ఆత్మీయమైనటువంటి ఆ ధన్యతను కోల్పోతామంట. గలతీయులు దేవుణ్ణి ఎరగకముందు ప్రకృతి సిద్ధంగా వాస్తవం కాని దేవుళ్లకు బానిసత్వంలో ఉన్నారు. కానీ తరువాత దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండి బాగా ఆత్మీయంగా పరిగెత్తుతూ వ్యర్థమైన విషయాలకు మళ్ళీ బానిసలుగా వారు వెళ్లకుండా కొంతకాలం జీవించారు. తర్వాత మరలా వెనకకి మళ్ళీపోతున్నారంట. మళ్ళీపోతున్నారు. కొంతకాలం భక్తి బాగానే చేస్తున్నారు. గలతీలే కాదు, ఈ రోజున చాలామంది సంఘములో, నేటి సంఘములో, నేటి క్రైస్తవ సమాజంలో మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆత్మీయంగా ఎదిగారు, మరలా పడిపోతున్నారు. ఆత్మీయంగా ఎదుగుతున్నారు, మరలా దిగజారిపోతున్నారు. మరలా లోకం వైపు చూస్తున్నారు, పాపం వైపు చూస్తున్నారు, పాపాన్ని చూసి ఆశపడుతూ ఉన్నారు, మరలా పాపిష్టి పనులు చేస్తూ ఉన్నారు. ప్రియులరా, దేవుని పిల్లరా, గలతీలకు ఈ వాక్యం ద్వారా గలతీ సంఘాన్ని హెచ్చరించడమే కాదు కానీ గలతీ సంఘాన్ని మాదిరిగా చూపించి ఈరోజు దేవుడు మనలను కూడా హెచ్చరిస్తున్నారు అనడంలో ఏమాత్రం కూడా సందేహము లేదు అని చెప్పి నేను ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గలతీలకు రాసిన పత్రికలో ఈ 4వ అధ్యాయము చూడండి, ఈ 9వ వచనములో మనం ఇందాక చదువుకున్నాము. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, దేవుణ్ణి ఇప్పుడు తెలుసుకునే ఉన్నారుగా. ఏమండి, ఎరిగిన వారునై ఉన్నారు గనుక చూడండి, మరి విశేషముగా దేవుని చేత మీరు ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమివినైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులే ఉండగోరలేరా అని చెప్తూ ఈ 4వ అధ్యాయంలోనే 15వ వచనంలో అంటున్నారు, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది. 15వ వచనంలో అంటున్నారు, అక్కడ 15వ వచనంలో మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది. ఒకప్పుడు మేము ఎంతో ధన్యత పొందుకున్నాం, ప్రభువుని నమ్ముకుని ఎంతో స్వస్థత పొందుకున్నాను, దీవెన పొందుకున్నాను, ఆశీర్వాదం పొందుకున్నాను, నా జీవితం ధన్యమైపోయింది అన్నవాళ్ళు ఇప్పుడు మరలా వెనక్కి మళ్ళీతే నువ్వు చెప్పిన ధన్యత ఏమైంది అంటే, నువ్వు వెనక్కి వెళ్ళావు అంటే ఆ ధన్యతను మరలా నువ్వు కోల్పోతున్నావు అని చెప్పి ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, ధన్యత కోల్పోతాము వెనక్కి వెళ్ళడం వల్ల. రెండవదిగా మనం చూసినప్పుడు అలా వెనక్కి తిరిగిన వారు దేవుని రాజ్యానికి ఎంతమాత్రం కూడా వారసులు కానేరట. దేవుని రాజ్యానికి వాళ్ళు పాత్రులు కారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము చూడండి 62వ వాక్యం చదువునన్నా. యేసు ప్రభువారు చెప్తున్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు అంటున్నారట, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. ఒకసారి దేవునిలో ఎదిగిన తర్వాత మరలా వెనక్కి తట్టు చూస్తే ఏం కోల్పోతున్నావు? దేవుని రాజ్యానికి ఉన్నటువంటి ఆ హక్కును, ఆ యోగ్యతను మనం కోల్పోతున్నాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకటేమో ధన్యత కోల్పోతున్నాము, రెండేమో దేవుని రాజ్యానికి పాత్రులుగా ఉండేటటువంటి ఆ అర్హతను, ఆ పాత్రతను, ఆ యోగ్యతను మనం పోగొట్టుకుంటున్నామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాసులై ఉండి కూడా వెనుకకు చూసే గుణం అంటే ఈ లోకం వైపు చూసేటటువంటి గుణం ఉన్నవారు దేవునికి పనికిరారు. విశ్వాసులుగా మారిన తర్వాత, దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మరలా నువ్వు లోకం వైపు చూస్తే మరి నువ్వు దేవుని రాజ్యానికి పనికిరావు. దేవుని రాజ్యం వెళ్ళడానికి ఆ హక్కును, అర్హతను నువ్వు కోల్పోతావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక.
అందుకని అలాంటి వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ గలతీ సంఘానికి తెలియజేస్తున్నాడు. అలాగే మరి లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా 3వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకైతే పట్టుకొని ఉన్నా, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటది అంటే, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి నేను చేస్తున్నానని పౌలు గారు చెప్తూ, ఏం చేస్తున్నాడయ్యా అంటే, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ముందున్న వాటిని మరిచి వెనుకున్న వాటి కోసం మరలా మనం వెళ్తున్నాం. ఎంతవరకు క్షేమం ఇది? పౌలు గారు చెప్పిందేమో వెనుకున్నవి మర్చిపోండి అంటున్నాడు ఆయన. ముందున్న వాటి వైపు చూడమంటున్నారు ఆయన. దేవుడిచ్చే ఆ బహుమానం వైపు చూడమంటున్నారు, ఆ ధన్యత వైపు చూడమంటున్నాడు, ఆ పరలోక రాజ్యంలో చోటు కోసం చూడమని చెప్తున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామంటే మరలా వెనక్కున్న వాటిని చూస్తున్నాము. ప్రభులోకి వచ్చాం, ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదట. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడకూడదు. దున్నుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే కదా, ఆ భూమిని దున్నితేనే కదా పంట బాగా పండేది. వెనక్కి చూస్తే భూమిని దున్నుతామా? ముందుకు వెళ్తామా? లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. అందుకనే నేను వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కోసం పరిగెడుతున్నానని ఆయన చెప్తున్నాడు. మరి ఆయన బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం కూడా ఏం చేయాలి? వెనక్కున్నవి చూడడానికి వీల్లేదు. వెనక్కున్న వాటి వైపు మనం చూడకూడదు, ముందున్న వాటి వైపు చూడాలి. ముందున్న వాటి కోసం పరుగులెత్తాలి. ఎందుకంటే ముందు ధన్యత ఉంది, ముందు దేవుని రాజ్యం ఉంది, దేవుడిచ్చే బహుమానం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం గురి యొద్దకు నేనేం చేస్తున్నానంటున్నాడు ఆయన. పరిగెడుతున్నాను. ఇవాళ లోకంలోనే పరిగెడుతున్నాం, దేవునిలో పరిగెట్టలేకపోతున్నాం. దేవునిలో బలహీనలం అయిపోతున్నాం. ఆధ్యాత్మిక జీవితంలో రోజు రోజుకి వెనకబడిపోతున్నాం. ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధిలో ముందు కూర్చోవడానికి ఫస్ట్లో యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడంట అందరూ ముందు కూర్చునేవారంట. రాను ఏం చేస్తున్నారంటే స్తంభాల వెనకాలకి వెళ్ళి కూర్చోటున్నారు. గోడ ఎక్కడ చాటుగా ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చోటున్నారు, వెనక్కి వెళ్ళి కూర్చోటున్నారు. కారణం ఏంటి? ముందుండాలి, ఇంకా ఉండే కొలది దేవునికి దగ్గర అవ్వాలి. వెనకాల కూర్చున్న మనం, ఒకప్పుడు వెనకాల కూర్చున్న మనం ముందుకు రావాలి. పరిచర్యలో, ప్రార్థనలో, వాక్యంలో, పాటలు పాడే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో కూడా మనం ఎక్కడుండాలి? వెనకాల కాదు, మనం ముందుండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులు సహోదరులు, దయచేసి సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. బహుమానం పొందుకోవాలా వద్దా? ధన్యత పొందుకోవాలా వద్దా? దేవుని రాజ్యానికి పాత్రులుగా మనం ఉండాలా వద్దా? అందుకని అవన్నీ పొందాలి అంటే మన వెనక ఉన్న వాటిని మర్చిపోవాలి. వెనుదిరగకూడదు, మరలా పాత జీవితంలోనికి వెళ్ళకూడదు, పాత స్థితిలోనికి వెళ్ళకూడదు, పాత అలవాట్లలోనికి మనం వెళ్ళకూడదు, పాత జీవన విధానాన్ని కలిగి మనం ఎంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, 2 విషయాలు చెప్పాను నేను మీకు. వెనుకున్నవి వెనక తట్టు తిరిగితే, వెనుదిరగడం వల్ల, వెనకబడిపోవడం వల్ల, దేవునిలో వెనకబడిపోవడం వల్ల, దేవునిలో వెనక్కి తిరగడం వల్ల, అంటే దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూడడం వల్ల మనం మొట్టమొదటిగా కోల్పోయేది ధన్యత, రెండవదిగా మనం కోల్పోయేది దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. ఇక మూడవదిగా మనం ఏం కోల్పోతామో తెలుసా? వెనుతిరగడం వల్ల
మరి వెనతిరిగిన వారి యొక్క చరిత్ర కూడా అంతమైపోతుంది, ముగించబడుతుంది. వారి చరిత్ర ముగించబడుతుంది. చూడండి, రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం ఈ సమయంలో. రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. ఆమె అంటుందంట, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయిందే. చూడండి ఏముంటుంది. శపించబడినటువంటి మోయాబుకు వెనుదిరిగినటువంటి పరిస్థితులలో ఓఫ్రా చరిత్ర ఎలా అయితే ముగిసిపోయిందో, ఇదిగో రూతు ఓర్పా ఇద్దరు కూడా ఎవరంటే తోటి కోడళ్ళు. రూతు ఓర్పా ఎవరు చెప్పండి? ఇద్దరు తోటి కోడళ్ళు. ఇద్దరు భర్తలు చనిపోయారు, అలాగే వాళ్ళ మామయ్య గారు కూడా చనిపోయారు. మరి నయోమి అంటుంది, అమ్మా మీరు మరలా తిరిగి మీ పుట్టింటికి వెళ్ళిపోండి, మరలా చక్కని అబ్బాయిని చూసుకుని పెండిళ్ళు చేసుకుని మీరు సుఖంగా బతకండి. నేను ఎక్కడి నుంచి వచ్చానో మరలా అక్కడికి వెళ్ళిపోతాను, ఆ బెత్లెహేముకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి వెంటనే ఓర్ప రూతు గారి యొక్క తోటి కోడలు ఏం చేసిందంట, అత్తగారికి ముద్దు పెట్టుకుని మరలా ఎక్కడికి వెళ్ళిపోయింది? వెనక్కి వెళ్ళిపోయింది. అంటే తను ఎక్కడి నుంచి వచ్చింది? తన పుట్టింటి నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అత్తింటిని వదిలిపెట్టేసి, అత్తగారిని వదిలిపెట్టేసి మరలా వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం ఏమాత్రం కూడా వెనక్కి వెళ్ళడంలా. రూతు అలాగే ఉంది, మాట్లాడటంలా. రూతు అలాగే ఉంది, మాట్లాడడం లేదు. అప్పుడు అత్తగారు అడుగుతుందంట, ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అంటే రూతు ఏమన్నదంట, అత్తయ్య అలా అనద్దు, నన్ను వెళ్ళిపోమని అనద్దు. ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను. నువ్వెక్కడ చనిపోయి పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే చనిపోయి పాతి పెట్టబడతాను తప్ప నన్ను వెనక్కి వెళ్ళమని మాత్రం అనద్దత్తయ్య అన్నదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం, దేవుని స్తోత్రం చెల్లిందాము. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, రూతు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడ్డంలా. ఓర్ప వెళ్ళిపోయింది. ఓర్ప చరిత్ర ఏమైందో కూడా ఎవరికి కూడా ఇంకా తెలియదు, తిరిగి వెళ్ళిపోయింది అంతే. కానీ వెనక్కి వెళ్ళకుండా ముందుకే ప్రయాణం చేసిన మరి రూతు జీవితాన్ని చూస్తే అద్భుతంగా మార్చారు దేవుడు. అత్తని వెంబడించింది, ముందుకే వెళ్ళింది కానీ వెనక్కి వెళ్ళలా. అత్తగారు కూడా యోధా బెత్లెహేముకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె భక్తిని చూసి, ఆమె జీవన విధానాన్ని చూసి, ఆమె నడవడికను చూసి, ఆమె ప్రవర్తన చూసి ప్రియులరా దేవుడు ఎంతో ముచ్చటపడి మరి ఆమెను బోయాజుకు భార్యగా చేశారు దేవుడు. ఎప్పుడైతే బోయాజుకు భార్య అయింది, ఎందుకంటే బోయాజు చిన్నవాడు కాదు, ఐశ్వర్యవంతుడు, గొప్ప ధనవంతుడు, బోల్డని భూములు ఉన్నాయి, దాసీ జనమున్నారు. అలాంటి బోయాజుకు ఈ రూతు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమెను బోయాజుకు భార్యగా చేశారు. ఇప్పుడు ఒక నిజంగా మోయాబీయురాలు ఆవిడ, శపించబడిన జనాంగంలో నుంచి వచ్చింది ఆమె. వస్తే కానీ వెనక్కి తిరిగిందా? పాత జీవితానికి వెళ్ళిందా? మరలా వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడిందా? ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు. ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో గొప్ప ప్రయోజనం అంటే, ఇప్పుడు ఆ బోయాజు వంశములో నుంచే, బోయాజు ఎవరి వంశంలోంచి వచ్చాడు? ఆ బోయాజు వంశంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ పూర్వీకుల గురించి, వారి పితరుల గురించి, ఆయన జీవిత విధానాన్ని గురించి మరి ప్రియులరా మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను మనం చూస్తాం. ఆయన జీవిత చరిత్రను గురించి చూస్తున్నప్పుడు, ఆయన పుట్టిన విధానం చూస్తే అందులో వ్రాయబడింది బోయాజు గారి పేరు, రూతు గారి పేరు యేసుక్రీస్తు ప్రభువారి మరి జన్మ చరిత్రలో వారిద్దరి పేర్లు లిఖించబడ్డాయి. కారణం, వారు ముందుకు వెళ్ళారు. ముఖ్యంగా రూతు ముందుకు వెళ్ళింది కానీ వెనక్కి వెళ్ళలా. అందుకని ధన్యతను సంపాదించుకుంది. అందుకని మరి ఆ యొక్క వంశములో, యేసుక్రీస్తు ప్రభువారి వంశములో ఆ పాత్రను సంపాదించుకుంది. దైవరాజ్యములో ఆమె చోటు సంపాదించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. నిజమే ప్రియులారా, మరి బహుశా భర్తను కోల్పోయిన ఆమెకు ఇశ్రాయేలులో భవిష్యత్తు లేదని అనిపించుండొచ్చు. ఎవరికి? ఓర్పకు అనిపించుండొచ్చు. అందుకనే వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె ప్రజల దగ్గరికి, ఆమె దేవుళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళిపోయింది. మరి ఇక మనం చూస్తూ ఉన్నాము ప్రియులారా, మరి ఓర్ప పేరు మనం పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చూడడం అదే చివరిసారి. ఆమె చరిత్ర అక్కడితో ఆగిపోయింది. కానీ ముందుకు వెళ్ళినటువంటి రూతు చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన తోటికోడల చరిత్ర ఆగిపోయింది, మరి రూతు గారి చరిత్ర ముందుకు సాగిపోయినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్థానము సంపాదించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునిలో ముందుకు వెళ్లకుండా వెనుతిరిగితే గనక మన చరిత్ర అక్కడితోటే ముగిసిపోతుంది అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక 4వదిగా చూస్తే, దేవునిలో నుండి ఎవరైతే వెనుతిరిగిపోతారో అలాంటి వారికి శిక్ష కలుగుతుందంట. ఏం కలుగుతుందండి సహోదరులు సహోదరులు చెప్పండి? ఏం కలుగుతుందంట? వెనక్కి తిరిగి వెళ్ళిపోతే శిక్ష కూడా కలుగుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దీనిని గురించి ఆదికాండము 19వ అధ్యాయము 26వ వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆదికాండము 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొదొమ వైపు వెనుకకు తిరిగి చూచినటువంటి లోతు గారి భార్య పనికిరాని ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమెకి ఇష్టమైనదంతా సొదొమలోనే ఉంది కాబట్టి ఆమె సొదొమ వైపు వెనుతిరిగి మరి దానికి తగినటువంటి శిక్షను ఆవిడ పొందుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమన్నారంటే, వెనక్కి తిరిగి చూడకుండా లోతు భార్యను, లోతు కుమార్తెలను ఊరు బయటికి తీసుకొచ్చి మీరు తొందరగా కనబడుతున్న కొండకు వెళ్ళిపోండి, వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు అని దేవుడు హెచ్చరించారట. హెచ్చరిస్తే లోతు వెనక తిరిగి చూడాలా ముందుకు వెళ్తున్నాడు, లోతు కుమార్తెలు వెనక తిరిగి చూడాలా ముందుకు వెళ్తున్నారు. కానీ లోతు గారి భార్య మాత్రం ఏం చేసిందంట? వెనక్కి తిరిగి చూసింది. శిక్ష పొందిందా పొందలేదా? వెనక్కి తిరిగి చూడడం వల్ల అంటే తనకిష్టమైనవన్నీ కూడా ఆ సొదొమ గొమొర్రాలోనే ఉండిపోయినాయి కాబట్టి, ఆస్తంతా అక్కడ ఉండిపోయింది, తనకు కావలసినవన్నీ అక్కడే ఉండిపోయినాయి కాబట్టి వాటిని వదిలిపెట్టి రాలేక, దాన్ని విడిచిపెట్టలేక, అయ్యో ఏమైపోతుందో నా ఇల్లు, ఏమైపోతుందో నా ఆస్తి అనుకుని వెనక్కి తిరిగి చూసి దేవుని శాపానికి, దేవుని శిక్షకు గురి అయి ఉప్పు స్తంభంగా మారిపోయిందంట. ఎంత దౌర్భాగ్యం! మనం వెనక్కి మళ్ళుకుంటే, వెనక్కి తిరిగితే, దేవునికి మరలా దూరం అయితే, ప్రియులరా, ఒకవేళ లోతు భార్యకు కలిగిన శిక్ష మనకి కూడా కలగొచ్చేమో. దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. ప్రియులరా, దేవుని పిల్లలరా, ఆమె మనస్సు లోక సంబంధమైన, తాను విడిచి వెళ్తున్న వాటి మీదే మనసు ఉండిపోయింది, కానీ ముందున్న వాటి వైపు చూడలేదు. పౌలు గారు ఏం చెప్తారు? ముందున్న వాటి వైపు చూస్తున్నాను, దేవుడిచ్చే బహుమానం పొందుకోవాలని వెనకున్నవి మరిచి ముందున్న వాటిని చూస్తున్నానని పౌలు గారు చెప్తుంటే, లోతు గారి భార్య ముందున్న వాటిని మర్చిపోయి వెనకున్న వాటి వైపు చూస్తూ ఉంది. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ముందున్న వాటిని చూస్తున్నావా, వెనకున్న వాటిని చూస్తున్నావా? గతకాలంలో ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కానాను దేశానికి వెళ్ళేటప్పుడు తినడానికి ఆహారం లేదని, ఉల్లిపాయలు లేవని, కీరదోసలు లేవని, మాంసం లేదని, చేపలు లేవని, వెనకటికి ఐగుప్తు దేశంలో అక్కడ మనకి సమృద్ధిగా ఉల్లిగడ్డలు దొరికాయి, గోధుమలు దొరికాయి, ఎవలు దొరికాయి, కీరకాయలు దొరికాయి, మరి లేకపోతే మాంసం దొరికింది, చేపలు దొరికాయి. ఇప్పుడైతే ఏమీ లేదని ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు? పొందబోయే కానాను దేశాన్ని గురించి చూడడంలా, వెనకాల వదిలేసి వచ్చినటువంటి ఐగుప్తు దేశాన్ని, అక్కడ దొరికిన వాటిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుకనే చాలామంది ఐగుప్తులో నుంచి బయలుదేరిన వాళ్ళందరూ అరణ్యంలో కూలిపోయారు, రాలిపోయారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
చెప్దాం, దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నిజమే ప్రియులరా, మనము వెనుకున్న వాటిని ఏం చేయాలట? మరిచి ముందున్న వాటి వైపు చూడాలి. ఇక ఐదవదిగా చూస్తే, దేవుణ్ణి విడిచి వెనుదిరిగేవారు శత్రువు చేతిలో మరలా చిక్కుకుంటారు. మరలా ఎవరి చేతిలో చిక్కుకుంటారు చెప్పండి? దేవుల్లో ఉన్నంతసేపు శత్రువు నిన్నేం చేయలేడు. దేవుని కాపుదల నీకు ఉంటుంది కాబట్టి శత్రువు నిన్నేమీ చేయలేడు. ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి నువ్వు వెనక్కి తిరుగుతావో, ఇప్పుడు దేవుని కాపుదల నీకు లేదు కాబట్టి నువ్వు మరలా ఎవరికి దొరికిపోతావుట? శత్రువుకి దొరికిపోతావు. ఆత్మీయ ప్రయాణంలో అలసిన వారు బలహీనపడతారు. అందువలన వారు ఆత్మీయ జీవితంలో వెనుక తిరుగుతారు. ఇటువంటి బలహీనుల కోసమే మరి శత్రువైన సాతాను ఎవరిని మృంగుదనా అని వెదుకుతూ తిరుగుతూ వాళ్ళని హతం చేయటానికి సాతానుడు సిద్ధంగా ఉంటాడట. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లలారా, కానాను దేశపు ఆత్మీయ ప్రయాణంలో అలసి బలహీనపడి వెనుకడుగు వేసిన కొంతమంది ఇశ్రాయేలీలు వారి శత్రువులైనటువంటి అమాలీకుల చేతులు ఏమైపోయారట? మరణించినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వాక్యాన్ని సమయంలో మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17వ వచనం చదువునన్నా. మీరు ఐగుప్తులో నుండి వచ్చి చూడగా మార్గమున ఎవరటండి? అమాలేకీయులు మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొని అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నావని, నీవు వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసే, నువ్వు అలసిపోయావని. మరి చూడండి ప్రియులరా, దేవునికి భయపడక ఆ మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసిపోయినప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ కూడా ఏం చేశారట? ఎవరో వాళ్ళు? అమాలీకీయులు. శత్రువులైనటువంటి అమాలీకీయుల చేతుల్లో ఇశ్రాయేలీలు ఏమైపోయారు? చనిపోయినట్టుగా, మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం, అలసిపోయారు. వాళ్ళు దేవుళ్ళ ముందుకి వెళ్ళవలసిన వాళ్ళు అలసిపోయారు. అలసిపోయి ఆగిపోతున్నారు. నేను అలసిపోయాను, నేను ఆగిపోతాను, నేను అలసిపోయాను, నేను ఆగిపోతాను, నాకు ఓపిక ఉండలేదు, నేను ఆగిపోతాను. ఏమండి, ఇవాళ ప్రార్థన ఉంది, అలసిపోయాను, నేను ఆగిపోతాను. ఇవాళ చాలా అలసిపోయాను, ఆగిపోతే మనం ఎవరికి దొరికేస్తాం? శత్రువు అయిన సాతానికి దొరికేస్తాం. అమాలేకీయులకి ఇశ్రాయేలీలు దొరికేసినట్టుగా శత్రువు అయిన సాతానికి మనం కూడా దొరికిపోతాం. పగలంతా పని చేసుకుని రాత్రి ప్రార్థన చేసుకునే టైంకి నేను అలసిపోయాను, ఇంక ప్రార్థన చేసుకుని అని పడుకుంటాం. ఎవరికి దొరికేస్తాను? ఆత్మీయంగా అలసిపోయానని చెప్పి, శారీరకంగా అలసిపోయానని చెప్పి ఆగిపోకూడదండి. ముందుకే సాగిపోవాలి. అలసిపోయామని ఆగారు వాళ్ళు, వెనకాల ఆగారు. వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా అమాలీకీలు వచ్చి ఏం చేశారట? చంపేశారు. దేవునిలో అలసిపోవడాలు ఉండకూడదండి. ఆధ్యాత్మిక జీవితంలో అలసిపోవడాలు ఉండకూడదు. నాకు నీరసం వచ్చేసింది అనకూడదు. భక్తి విషయంలో నేను అలసిపోయాను, 2 రోజులు రెస్ట్ తీసుకుంటానని అనుకోకూడదు. భక్తి ఏ రోజుకి ఆ రోజే మనం భక్తి చేస్తూనే ఉండాలి. హృదయపూర్వకంగా దేవదేవుని ఆరాధిస్తూనే ఉండాలి. సహోదరులు, ఆడవారు పగలంతా ఇవాళ 2 రకాల కూరలు వండాను, 3 రకాల కూరలు వండాను కాబట్టి నాకు ఇప్పుడు ఓపిక లేదు, కూటానికి రాను, ప్రార్థనకి రాను, ఇవాళ ఆదివారం ఆరాధనకి రాను, బండెడు బట్టలు ఉతికాను, 2 బకెట్లు బట్టలు ఉతికాను, నేను అలసిపోయాను అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తూ ఉంటారు. ప్రార్థన చేయడం మానేస్తూ ఉంటారు. దేవుని ఆరాధించడం మానేస్తూ ఉంటారు. గుడికి వెళ్ళడం మానేస్తూ ఉంటారు. దీనివల్ల నువ్వు ఎవరికి దొరికిపోతావు? శత్రువైన సాతానుకు దొరికిపోతావు. నువ్వు ఎన్ని పనులైనా చేసుకో, కానీ దేవుని విషయంలో అలసిపోయానన్న మాట రాకూడదు. బలహీనమైపోయినన్న మాట రాకూడదు. ప్రయాణం చేసి వచ్చి అలసిపోయినంటారు చాలామంది. ఊరెళ్ళి వస్తారు. చాలామంది కువైట్కి అది వెళ్ళి వస్తున్నారు. కువైట్లో బాగానే పనులు చేసుకుంటారు. కువైట్లో, దుబాయ్లో శనివారం పొద్దుటికి ఇంటికి వచ్చేస్తారు వీళ్ళు. అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి శనివారం అంతా రెస్ట్ తీసుకుంటారు. ఆదివారం ఆరాధన వచ్చింది, గుడికి మాత్రం రారు. ఏంటంటే నేను ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాను నేను, కాబట్టి నేను ఆగిపోతాను. ఇంట్లోనే కూర్చుంటారు వాళ్ళు.
ఇంట్లో ఖాళీ కూర్చుంటారా, ఈవిడ దుబాయ్ వెళ్ళి వచ్చింది కదా ఏదో తీసుకొస్తారని చెప్పి చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళతో కబుర్లు బాగానే చెప్తారు, వాళ్ళతో బాగానే కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళటానికి మాత్రం వీళ్ళకి ఏంటంట, అలిసిపోయారంట. ప్రయాణం చేసి వచ్చి అలసిపోయాను, వ్యాపారానికి వెళ్ళొచ్చి అలసిపోయాను, ఉద్యోగానికి వెళ్ళొచ్చి అలసిపోయాను. ఏమండి, నా భర్త డ్యూటీకి వెళ్ళొచ్చి అలసిపోయాడండి, అందుకే చర్చికి రాలేదు. ఏమండి, అదే జాబ్కి వెళ్ళటం మానేస్తామా అలసిపోయానని? జాబు మానాలంటే సెలవు పెట్టుకొని మానాలి. సెలవు శాంక్షన్ చేయాలి వాళ్ళు, పై అధికారులు. సెలవుకి అప్లై చేశాను, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడుగుతారు. ప్రార్థన చేస్తాం సెలవు ఇవ్వాలని. ఏమండి, వాళ్ళు సెలవు ఇస్తే వీళ్ళు మానడానికి అవుతుంది. అదే చర్చికి అయితే సెలవు అక్కర్లా, అడగక్కర్లా, చెప్పక్కర్లా, మనం ఈజీగా ఏం చేయొచ్చు, మానేయచ్చు. ఇవాళ అలసిపోయానని ఆగిపోతే శత్రువైన సాతానికి మనము దొరికిపోతాం. జాగ్రత్త అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, ఈ సిలువ ధ్యాన ఆరాధనలో ఒకవేళ ఇంతకాలంలో ఎన్నిసార్లు నేను అలసిపోయానని దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావేమో, అలసిపోయానని చెప్పి నువ్వు వెను తిరుగుతున్నావేమో, ఆగిపోతున్నావేమో. శత్రువైన సాతాను ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అమాలేకీయులకు ఇశ్రాయేలీయులు దొరికిపోయినట్టుగా మరి నువ్వు సాతానికి దొరికిపోతే ఏంటి నీ పరిస్థితి? అందుకనే నేను అంటాను, మరి దేవుని విషయంలో అలిసిపోయానని ఆగిపోవడం, మరి వెనకడుగు వేయటం అనేవి చేయకూడదు. ఎంత అలసటైనా, ఎంత బలహీనత అయినా, ఏదైనా సరే మనం ముందుకే సాగాలి తప్ప ఆగటానికి వీల్లేదు అని చెప్పి ప్రభు పేరుడు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఆరవదిగా మనం చూసినప్పుడు ప్రియులరా, వెనుతిరగడం వల్ల, దేవునికి వెనుతిరగడం వల్ల అనేకమైన ఇబ్బందులకు గురి అయిపోతామనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇందుకు ఉదాహరణ, మరి తండ్రి మీద తిరుగుబాటు చేసి లోకములోనికి దిగజారిపోయిన చిన్న కుమారుడు నిజంగా ఎన్ని ఇబ్బందులు పడలేదా? ఎన్ని ఇబ్బందులు పడ్డాడమ్మా సహోదరుడు, చెప్పండి, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. తండ్రికి వ్యతిరేకంగా తండ్రి మీద దాడి చేశాడు, తిరుగుబాటు చేశాడు. నా ఆస్తి నాకు రావాల్సింది నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, ఈ ఊళ్ళో ఉండను, నాకు నచ్చిన ఊరు పోతాను, నచ్చిన వ్యాపారం చేసుకుంటాను, మీకు అదంతా అనవసరం, నాది నాకు ఇవ్వండి అంతే అని బలవంతం చేసి తిరుగుబాటు చేసి ఆ డబ్బులన్నీ పట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, లోకం వైపు వెళ్ళిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు. ఆ చిన్న కుమారుడు తండ్రికి ఎలా అయితే దూరం అయిపోయాడో, మనం కూడా పరమ తండ్రి అని దేవునికి ఎన్నోసార్లు దూరం అయిపోతున్నాం. లోకం వైపు ఆ బిడ్డ పరిగెత్తుకుని వెళ్ళినట్టుగా, లోకం వైపు తిరిగినట్టుగా, లోకాశల వైపు తిరిగినట్టుగా మనం కూడా ఎన్నోసార్లు దేవునికి దూరమై లోకం వైపు తిరుగుతూ ఉన్నాం. లూకా సువార్తలో 15వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, లూకా సువార్త 15వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటున్నాం ప్రియులరా. అదంతయు అంటే ఏది? తండ్రి దగ్గర నుంచి పోగు చేసుకున్నదంతా కూడా అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడి దగ్గర ఉన్నదంతా ఏమైపోయిందంటండి? ఖర్చు అయిపోయిందంట. వాడి దగ్గర ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. తండ్రి మీద తిరుగుబాటు చేసి ఆస్తి పట్టుకుని దూరంగా వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, లోకం వైపు వెళ్ళిపోయాడు. ఈరోజు కరువు వచ్చింది, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. వాడికి మామూలుగా లేదంటే ఇబ్బందులు. నేను అంటాను, పరమ తండ్రి అయిన దేవునికి నువ్వు దూరమైతే, వెనుతిరిగితే, ఆయన్ని విడిచిపెట్టిపోతే, లోకంలో దిగజారిపోతే, ఆ కుమారుడు ఎలా అయితే అనేకమైన ఇబ్బందులకు గురయ్యాడో, అనేకమైన ఇబ్బందులు పడుతున్నాడో, ఇవాళ నువ్వు కూడా అనేకమైన ఇబ్బందులు పడతావు. జాగ్రత్త నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. చాలాసార్లు అంటారు కొంతమంది, నేను వారం గుడికి రాలేదండి, చాలా కష్టాలు పడ్డాను, 2 వారాలు చర్చికి రాలేదు, నేను మామూలు ఇబ్బందులు కాదండి, తప్పైపోయింది, ఇంకెప్పుడు చర్చి మానండి పాస్టర్ గారు అని చెప్తూ ఉంటారు. ఏ వారమైనా తప్పక చర్చి మానేమంటే ఆ వారం అంతా మాకు మనశ్శాంతి ఉండదండి, మాకు సంతోషం ఉండదండి, మాకు సమాధానం ఉండదండి.
ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం మాకు వస్తూనే ఉంటుందండి అని చెప్పటం ఎంతోమంది సాక్ష్యం నేను విన్నాను. నా ప్రియమైన సహోదరులు సహోదరులు, దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేరుడు తెలియజేస్తూ ఉన్నాను. నిజమే, ఉన్నదంతా ఖర్చు చేసుకుంటే ఈరోజు దేవుని దగ్గర పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా, దీవెనలన్నీ కూడా మనం ఖర్చు చేసేసుకుంటున్నాం. దేవునిలో ముందుకు ఎదగటం మానేసి, ముందుకు వెళ్ళడం మానేసి వెనక్కి వెళ్ళిపోతే ప్రియులరా, ఈ లోకంలో వెనుతిరిగిన వారికి అనేకమైన ఇబ్బందులు గురై చివరికి పందులు తిని పొట్టు తినడానికి, ఏమంటే పందుల దగ్గరికి చేరాడు. ఎక్కడికి చేరాడు? పందుల దగ్గరికి చేరాడు. మనుషుల మధ్యలో తిరగాల్సినోడు పందుల మధ్యలో తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో తమకు ఏవైతే లభించగలవో అవన్నీ తమకు దక్కాలని, అది ఇప్పుడే జరిగిపోవాలని ఆత్రంగా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ చిన్న కుమారుడు కూడా అలాంటి వాడే. అలాంటి వారికి శాశ్వత కాలం గురించి ఆలోచన ఉండదు. అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదాల గురించి అస్సలు పట్టింపు ఉండదు. కాబట్టే వారు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అవుతారని చెప్పి ప్రభు పేరిట నేను తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఇక చివరిగా 7వ విషయాన్ని నేను మీకు చెప్తా. చివరిగా 7వ విషయాన్ని నేను మీకు చెప్తాను. ప్రియులరా, దేవునికి దూరమైతే, వెనుతిరిగితే వారి స్థితి మొదటి దానికంటే కూడా వారి కడపటి స్థితి ఇంకా చెడ్డగా ఉంటుందంట. అంటే దేవుడి దగ్గరికి వచ్చే ముందు ఎలాంటి కష్టాలు పడి వచ్చారో అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వెనుకకు జారిన వారి యొక్క జీవితం శూన్యమైపోయి అనేకమైనటువంటి దయ్యాలకు నిలయంగా మారుతుందట. గనుక ఆ మనిషి చివరి పరిస్థితి మొదటి కంటే కూడా అధ్వాన్నంగా ఉంటుందని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు ఈ సమయంలో చదువుకుందామండి. ఈ విధులు పెట్టేసినటువంటి దయ్యం అంట, ఈ సాతానంట మరలా వెనక్కి వస్తుందట. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెల్లిందాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలరా, ఈ వదిలిపెట్టి వెళ్ళిపోయిన దయ్యం ఎప్పుడు వదిలిపెట్టేసింది? ఈ దయ్యం అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ దయ్యం మనల్ని ఏం చేసింది? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒకసారి చదువునాన్న మరలా అదే వాక్యాన్ని దయచేసి ఒకసారి ఇంకా చదువు నాన్న. అది ఆన్ అవ్వట్లేదా? దాని ఫ్లగ్ ఏది? ఇదిగో. చదువు. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత దురాత్మలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. రావాలంటే ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ లేదు. ఈ హృదయం అనే ఇల్లు, ఈ దేహం అనే ఇల్లు ఖాళీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేహము దేవుని ఆలయంగా మారిపోయింది. ఈ యొక్క దేహం అనే ఇల్లు దేవుని ఆలయంగా మారిపోయింది. దేవుడు ఉన్నారు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నాం. మరి ఎదుగుతూ ఉన్నంతకాలం ఆ దురాత్మ మరలా తిరిగి వచ్చినా ఖాళీగా ఉండదు. కాబట్టి రావటానికి దానికి ఇంకా అవకాశం లేదు, కాబట్టి రాదు. కానీ ఎప్పుడైతే దేవుల్లోంచి వెనుతిరిగామో, దేవునికి ఎప్పుడైతే దూరం అయ్యామో, ఇప్పుడు దయ్యము లేదు, ఆ హృదయంలో దేవుడు లేరు. ఇప్పుడు ఆ ఇల్లు ఊడ్చి ఎలా ఉందట? వచ్చి ఆ దురాత్మ వచ్చి
ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి, అబ్బా చాలా బాగుంది, ఇల్లు చాలా ఖాళీగా ఉంది, ఈ ఇంట్లో ఇప్పుడు ప్రార్థన లేదు, ఈ ఇంట్లో పాటలు లేవు, ఈ ఇంట్లో వాక్యం లేదు, ఈ ఇంట్లో భక్తి లేదు, ఈ ఇంట్లో ఏ విధమైన దైవికమైనటువంటివి దైవ సంబంధమైనవి ఏమీ లేవు, చాలా సూపర్గా ఉంది, అబ్బో ఇప్పుడు నేను ఒక్కరిదాన్ని ఇంత పెద్ద ఇంట్లో ఉంటే ఏం బాగుంటుందని వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దురాత్మలను అపవిత్రమైన ఆత్మలను వెంట పెట్టుకొని మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురం ఉండును. ఇప్పుడు 7+1 మొత్తం ఎన్ని? 8. ముందొచ్చిన దెయ్యం ఒకటి, తర్వాత తనకంటే చెడ్డవైన 7 దురాత్మలు తీసుకొచ్చింది, మొత్తం ఎన్ని? 8 కలిసి టెస్ట్ వేస్తాయట. ఏ జీవితంలో? ఎవరైతే దేవుని విషయంలో వెనుకకు మళ్ళీపోతారో, ఎవరైతే దేవునికి దూరం అవుతారో, ఎవరైతే లోకం వైపు జారిపోతారో అలాంటి వారి జీవితంలోనికి తనకంటే చెడ్డవైన 7 దురాత్మలు తీసుకుని ముందున్నటువంటి ఆ దురాత్మ మొత్తం కాపురం పెట్టేస్తుందంట. అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి దానికంటే మరి చెడ్డదగునని మరి చెప్తా ఉన్నారు. దయ్యం వదిలిన మనిషి అనగా దేవునిలోనికి వచ్చిన వాడు వాక్యంతో తన జీవితాన్ని నింపుకోకుండా ఉన్నాడు. దయ్యం విడిచిపెట్టి వచ్చిన మనిషి శుభ్రంగా ఊడ్చి సర్దిపెట్టి ఉండడం అంటే మారు మనసు పొంది కూడా దేవుని నిమిత్తం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా ఎవరైతే ఉంటారో ఆ ఇంట్లో ఎవరూ లేరు, ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆ వ్యక్తి జీవితంలో ఇంకెవరూ లేరు. కాబట్టి అందులో యేసు ప్రభు లేరు, కాబట్టి ఆయనలో వాక్యము లేదు, కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మ లేదు, కాబట్టి అక్కడ ప్రార్థనా జీవితం లేదు, కాబట్టి ఊడ్చి అమర్చి ఉన్నటువంటి ఆ స్థితిని చూసి ప్రియులరా సాతాను మరలా తిష్ట వేస్తాడట. ఇప్పుడు మొదటి స్థితి కంటే కూడా ఆ వ్యక్తి యొక్క కడపడి స్థితి చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలారా, నిజమే, తాత్కాలికమైన మారు మనసు కాదు, శాశ్వతమైన మారు మనసు పొందాలి మనం. మారు మనసు అంటే అప్పటికప్పుడు మారిపోయి మరుసటి రోజుకి మళ్ళా మారిపోవడం కాదు. ఒక్కసారి దేవునిలోకి మారి వచ్చామా చచ్చేదాకా ఆ మారు మనస్సును మనం కలిగి జీవించాలి. వెనకబడిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. కష్టాల వలన ఆత్మీయ జీవితంలో నుండి వెనుక తిరిగితే కలిగే నష్టాలు చూస్తున్నారా? ఎలాంటి నష్టాలు ఉన్నాయో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ వెనుకకు జారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, అయితే యేసు నీలోనికి ప్రవేశించి నీతో సహవాసం చేసి నిన్ను ముందుకు నడిపించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో చెప్తూ ఉన్నారు. చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నా, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి దేవునితో సహవాసం చెయ్యాలి అంటే ఇదిగో తలుపు నొద్ద నిలబడి నేను తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వస్తాను, అతనితో నేను నాతో కూడా అతడును కలిసి భోజనం చేస్తామంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని నీ ప్రభువుతో నువ్వు సంపూర్ణంగా తృప్తి చెందినటువంటి ఆ స్థితిని నీవు మొట్టమొదట సంపాదించుకోవాలి. నీవు ఆయన యందు, ఆయన నీ యందు ఉండగా క్రీస్తు నిన్ను ముందుకు నడిపిస్తారు, ప్రభువే నిన్ను ముందుకు నడిపిస్తారు, వెనక్కి వెళ్ళనివ్వరు, నిన్ను దిగజారిపోనివ్వరు, నిన్ను జారిపోనివ్వడైనా, నిన్ను పడిపోనివ్వడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకకు జారిపోయినట్లయితే ప్రభువును ఈ రాత్రి మరలా మీరు స్వీకరించాలి. ప్రభువును మరలా మీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ప్రభువును మరి హృదయంలో నేను ప్రభువును కలిగి జీవిస్తానని గట్టి తీర్మానం తీసుకొని దేవునిలో స్థిరంగా ముందుకు వెళ్తే
దేవుడు నిన్ను ఎంతో అద్భుతంగా మరలా ఆశీర్వదిస్తారని చెప్పి ప్రభు పేరుడు తెలియజేస్తున్నాను. అటువంటి కృప మీరు పొందుకోవాలనుకున్నప్పుడు ఈ 7 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఆత్మీయంగా వెనుతిరిగితే, ఆత్మీయంగా దేవుని విషయంలో దూరం అయిపోతే, నువ్వు జారిపోతే, మొట్టమొదటిగా ధన్యతను కోల్పోతావు, రెండవదిగా దేవుని రాజ్యాన్ని కోల్పోతావు, మూడవదిగా అలాంటి వారికి చరిత్రలో చోటు ఉండదు. వారి చరిత్ర అక్కడితో, ఓర్ప చరిత్ర ఆగిపోయినట్టుగానే వారి చరిత్ర కూడా ఆగిపోతుంది. నాలుగవదిగా చూస్తే అలాంటి వారికి శిక్ష, వెనుతిరిగితే శిక్షకు గురవుతారని దేవుని వాక్యం చెప్తుంది. ఐదవదిగా చూస్తే శత్రువు చేతిలో అలాంటి వారు చిక్కుకుంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆరవదిగా నువ్వు దేవునిలో దిగజారిపోవడం వల్ల, జారిపోవడం వల్ల, ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోవడం వల్ల అనేకమైన ఇబ్బందులకు నువ్వు గురి అవుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరిగా 7వదిగా చూస్తే అలా వెనుతిరిగిన వారి పరిస్థితి, దూరం అయిపోయిన వారి పరిస్థితి మొదటి స్థితి కంటే వారి కడపటి స్థితి మరి దారుణంగా, మరి చెడ్డదిగా ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు జారిపోకుండా, పడిపోకుండా, అలాగే నీ ఆత్మీయ జీవితం ఊడ్చి అమర్చి ఉండడం కాదు, కానీ ప్రభువును ప్రతిష్ఠించుకొని, ప్రభు ఆత్మతో నింపబడి, వాక్యముతో నింపబడి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రభువులోను ముందుకు సాగాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరులు, సహోదరులు, ఒకవేళ నీ జీవితంలో అలా జారిపోయిన స్థితి ఏమైనా ఉంటే, పడిపోయిన స్థితి ఏదైనా ఉంటే, వెనుకకు మళ్ళిన స్థితి ఏదైనా నీలో ఉంటే, ఇప్పుడే ప్రభువా నన్ను క్షమించండి నాన్న, మన్నించండి నాన్న, అయ్యా నేను జారిపోయిన మాట వాస్తవమే, పడిపోయిన మాట వాస్తవమే, తప్పిపోయిన కుమారుల్లాగా, అయ్యా మరి తండ్రికి దూరమైనట్టుగా నేను దూరమయ్యాను నాయనా, తండ్రికి దూరమైనట్టుగా నేను దూరమయ్యాను ప్రభువా, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి, క్షమించండి ప్రభువా అని చెప్పి మరి మోకరించి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దామా? దయచేసి ప్రియులరా, దేవుని పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా విన్న వాక్యాన్ని బట్టి హృదయపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా మనమందరము కూడా దేవదేవుని స్తుతిందాము. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు చెప్దాము. హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో, ఒకవేళ నువ్వు కూడా అలాంటి కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, శోధనలో, మరి ఇరుకులు, ఇబ్బందులు నువ్వు ఉన్నావేమో, నీ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికైనా మరి దేవుని దగ్గర హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మరి నిన్ను క్షమించటానికి, తిరిగి మరలా క్షేమకరమైన స్థితి నీకివ్వడానికి దేవదేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు ప్రభువా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిస్తోత్రములు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు ప్రభువా. స్తోత్రాలు. స్తుతిస్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు దేవా. స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాన్నా
నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. బ్రతుకలేనయ్యా నే బ్రతుకలేనయ్యా. బ్రతుకలేనయ్యా బ్రతుకలేనయ్యా. నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా. నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా. నాన్న నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని. స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని. చేయి విడిచితి చేయి విడిచితి నిన్ను మరచితి. నిన్ను విడచి నయ్యా నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా. నాన్న నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. బ్రతుకలేనయ్యా నే బ్రతుకలేనయ్యా. బ్రతుకలేనయ్యా నే బ్రతుకలేనయ్యా. నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా. నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా. నాన్న నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకొంటిని. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకొంటిని. అలసిపోతిని కృషించుచుంటిని. అలసిపోతిని కృషించియుంటిని. నీ కృపతో బ్రతికించుమా. నన్ను నీ కృపతో బ్రతికించుమా. నాన్నా నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. బ్రతుకలేనయ్యా నే బ్రతుకలేనయ్యా. బ్రతుకలేనయ్యా నే బ్రతుకలేనయ్యా. నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా. నిన్ను విడచి నేను బ్రతుకలేనయ్యా. నాన్న నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా.
ఒక నిమిషమైన బ్రతుకలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులు సహోదరిలో, ఆ ప్రభువుకు నువ్వు దూరమయ్యావేమో, నువ్వు వెనుకబడిపోయావేమో, నువ్వు వెనుకకు మళ్ళీపోయావేమో, తండ్రికి దూరం అయిపోతున్నావేమో. ఒకవేళ నువ్వు దూరమైతే ధన్యతను పోగొట్టుకుంటావు. నువ్వు దూరమైతే దేవుడిచ్చేటటువంటి ఆ ధన్యతను కోల్పోవడమే కాదు, కానీ దేవుని రాజ్యాన్ని కూడా నువ్వు కోల్పోతావు. దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. ఓర్ప చరిత్ర ముగిసిపోయినట్టుగానే నీ చరిత్ర కూడా ముగిసిపోతుంది. దేవునికి నువ్వు దూరమైతే శిక్షకు గురవుతావు. మరలా దేవునికి దూరమైతే శత్రువు చేతిలో మరలా నువ్వు చిక్కుకుంటావని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. దేవునికి దూరమైతే మరలా తిరిగి అనేకమైన ఇబ్బందులకు నువ్వు గురి అయిపోతావని, దేవునికి దూరమైతే నీ మొదటి స్థితి కంటే నీ కడపడి స్థితి చాలా చెడ్డదిగా, చాలా భయంకరంగా మారిపోతుందని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఈ రాత్రి నీ స్థితి ఎలా ఉంది? వెనుక తిరుగుతున్నావా? పడిపోతున్నావా? జారిపోయావా? ఇప్పటికైనా మించింది లేదు. మరలా ప్రభు చెంతకొచ్చి వెనుకకు తిరిగి ప్రభు వైపును తిరిగి ప్రభువును స్వీకరించి ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. ప్రభువా, నేను బ్రతికున్నంతకాలం నిన్ను విడిచిపెట్టనయ్యా, నీకు దూరంగానయ్యా. అయ్యా, నాకు ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడున్నా, ఎంత అలిసిపోయినా నేను నిన్ను విడిచిపెట్టనని నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభు అని చెప్పి దేవుని దగ్గర తీర్మానం చేసుకుందామా? ఆ విధంగా తీర్మానం చేసుకుని ప్రభు కోసం సిద్ధపడదామా? ప్రభువుని హృదయంలో చేర్చుకుందామా? దయచేసి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గతించిన కాలం అంతా ఇంతవరకు మీ కృపలో కాపాడి నడిపించావు తండ్రి. మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న విశ్వాసం, మొదట ఉన్న ప్రార్థనా జీవితం, మొదట ఉన్నటువంటి ఆత్మీయత ఈ దినాల్లో చాలామంది కోల్పోయారయ్యా. వెనుతిరిగిపోయారు, జారిపోయారు. అనుకుంటున్నారు మేము దేవునిలోనే ఉన్నామని అనుకుంటున్నారు, కానీ అయ్యా ఈ ప్రజలు పెదవులతో స్తుతిస్తున్నారు, వీరి హృదయం నాకు చాలా దూరంగా ఉందని మరి హెచ్చరిస్తున్నట్టుగానే చూడ్డానికి మీ సన్నిధిలో ఉంటున్నారు, కానీ ఆత్మీయంగా మీకు చాలా దూరంగా ఉండి ధన్యతను కోల్పోయి, రాజ్యంలో చోటును కోల్పోయి, శత్రువుకు చిక్కుకొని మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి దారుణంగా చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారయ్యా. ఇప్పటికైనా ఈ పరిస్థితులను గుర్తించుకొని మేము దూరం అయిపోయామనే స్థితిని గమనించుకొని చెడ్డవైన దురాత్మలు మరి ఏడు తీసుకొని అంతకంటే భయంకరంగా నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు సాతానని ఇప్పటికైనా గుర్తించుకొని తీర్మానం చేసుకొని ప్రభా హృదయంలో మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని మిమ్మల్ని చేర్చుకొని అయ్యా మీతో కలిసి జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి ప్రసాదించండి నాన్న. మీకు స్తోత్రాలు. సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు. ఆత్మీయంగా బలపరచండి. విన్న వర్తమానం అందరి హృదయాలు పదిలిపరచండి అయ్యా. వెనుకకు మళ్ళకుండా, లోతు భార్య వెనుకకు తిరిగి శిక్షకు గురైనట్టుగా కాకుండా అయ్యా, తండ్రి మీద తిరుగుబాటు చేసి ఉన్నదంతా పాడు చేసుకుని అనేకమైన తిప్పలు పడిన చిన్న కుమారులా కాకుండా ప్రభా తిరిగి మరలా మీ వద్దకు రావడానికి మీ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి. ఇదిగో ఉపవాసం చేస్తున్న బిడ్డలకు ఉపవాసమును అంగీకరించండి. మీతో సహవాసం కలిగిన వారందరినీ ఆత్మీయంగా బలపరచండి. కేవలం ఇది 40 రోజులకు పరిమితం కాకుండా బ్రతుకున్నంతకాలం మీ సన్నిధిలో మీతో కలిసి జీవించే భాగ్యమును అయ్యా, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి వైపు పరిగెత్తినట్లుగా, ముందున్న వైపు ఉన్న వాటి వైపు అయ్యా గురువైపుకు పరిగెత్తినట్టుగా అపోస్తులైన పౌలు వలె మీలో ముందుకు సాగడానికి, బహుమానం పొందుకునేటట్లుగా మీలో ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి మీ కృప దయచేయండి. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభువా. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని అయ్యా, ఈ యొక్క ఆరాధనలో పాలుపంపులు పొందిన వారిని అయ్యా, ఈ యొక్క అమూల్యమైన మీ వర్తమానాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరిచి, ఆత్మీయంగా వారు సరిచేయబడి ఆత్మీయంగా మీలో వర్ధిల్లేటటువంటి ధన్యతను ప్రతి ఒక్కరికి ప్రసాదించమని
సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మీ అందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మల్ని బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మీకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి స్క్రీన్ మీద, లైవ్లో వాక్యాన్ని చూస్తున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామని చెప్పి ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.